బెండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఎండుమిర్చి, చింతపండు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, ఆయిల్, కరివేపాకు, ఉప్పు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ పోసుకుని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన బెండకాయ ముక్కల్ని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చడికి ప్రిపేర్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత వీటితో పాటు ఉడకబెట్టి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వీటితో పాటు ఫ్రై చేయాలి. వీటిలో కొంచెం ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్రై అయినవన్నీ మిక్సీ పట్టాలి. వీటిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుని మనం మిక్సీ పడదామండి. మిక్సీ పట్టామండి. బెండకాయ పచ్చడి రెడీ అయ్యిందండి. ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ పచ్చడి మనకి రెడీ అయ్యిందండి.